శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 ఆగస్టు నుంచి 10 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి ఇత్యాది అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి చంద్రులు, సింహరాశిలో బుధ శుక్రులు, అలాగే కన్యలో కేతువు, కుంభంలో వక్రించిన శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. 10 ఆగస్టు వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలో ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి వక్రత పొంది ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా రవి చంద్రుల యొక్క సమ్మేళనము కర్కాటక రాశిలో జరుగుతూ ఉంది. అయితే చంద్రుని యొక్క స్థితి అదే రాశికి అధిపతి అవుతూ ఉన్నారు. రవి యొక్క స్థితి చంద్రునితో కలిసి ఉంది. ఇది చాలా అద్భుతమైన యోగం అని చెప్పాలి. గోచర రీత్యా ఏ ఏ స్థానాలకి రవిచంద్రుల యొక్క కలయిక మంచిది కాదో ఆ రాసుల్లో మనం చెప్పుకుందాము. అయితే మిగతా రాసులకి అంటే బాగుండే స్థానాలకి వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మానసికమైనటువంటి దౌర్బల్యం తగ్గిపోతుంది. మనోధైర్యం చాలా చక్కగా పెరుగుతుంది. అనేక విషయాలలో ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నో రకాలుగా అభివృద్ధి సాధిస్తారు. భయాలని పారద్రోలుతారు. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైన సరళమైన ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే సమర్థవంతమైనటువంటి నడవడిక, వ్యక్తిత్వము, ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. అలాగే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. వ్యాపారాలకి ఇది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవిచంద్రుల యొక్క సమ్మేళనము విడిపోయి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి, అది శనిగారికి నీచ స్థానం అవుతూ ఉండగా కొంచెం తలనొప్పి లాంటి అనారోగ్యాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాము. అలాగే శనిగారి యొక్క దృష్టి బుధ శుక్రుల మీద ఉంది. ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి అలాగే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చిన్నపాటి డ్రాబ్యాక్స్ని సూచిస్తూ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి పరిహారాలు శని బుధ శుక్ర గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా 4 గ్రహాల యొక్క ఉత్తమ ఫలితాలు మేషరాశిని చాలా చాలా చక్కగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగారు, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు, లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు, ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా ఉత్తమమైన ఫలితాలని ఇస్తూ ఉన్నది. అయితే వీరికి సన్మాన సత్కారాలు ఉంటాయి. వాక్కు మీద చాలా చక్కటి అదుపు ఉంటుంది. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు. ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మౌనం వహిస్తారు. దీనివల్ల చాలా రకమైనటువంటి విజయాలు సంభవిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం చాలా బాగుంటుంది. అలాగే ధనము యొక్క రాబడి చాలా బాగా పెరుగుతుంది. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. అలాగే సంతానం మీద మీకు చక్కటి సంతృప్తి కనబడుతూ ఉంటుంది. ఇక రుణాల విషయానికి వస్తే మీకు ఏ మోతాదులో రుణము దొరకాలి అనుకుంటున్నారో అంత పరిమాణంలోనూ మీకు రుణం దొరుకుతుంది. పాత రుణాలని తీర్చేయాలి అనుకున్నా తీర్చేవేయగలుగుతారు. ఊహించని విధంగా లాభాలుంటాయి. ఎన్నో రకాలుగా మీకు ఆత్మ సంతృప్తి కనబడుతుంది. అలాగే విద్యార్థుల విషయంలో కూడా కొంచెం కష్టం ఎక్కువ ఉంది అన్న మాటే కానీ చాలా చక్కటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే మీకు ఈ భార్యాభర్తల మధ్య ఎవరికైనా గాని
ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యలన్నీ చాలా వరకు తగ్గిపోతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఉద్యోగస్తుల విషయంలో కూడా చాలా బావుంది. మీరు ఎంత సమర్థవంతంగా మీ యొక్క ఉద్యోగ నిర్వహణని చేస్తూ ఉన్నారో, ఆ బాధ్యతలన్నీ కూడా చాలా బాగా నిర్వహిస్తారు. మంచి పేరు తెచ్చుకుంటారు అని చెప్పి కూడా తెలియచేయడం జరుగుతోంది. అలాగే రాజకీయ నాయకుల విషయంలో వారాంతంలోకొచ్చేటప్పటికి చాలా బావుంది. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయ నాయకులకి బావుంటుంది. పబ్లిక్ రిలేషన్ బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆనందకరమైన జీవితం అభివృద్ధికరంగా ఉంటూ ఉంటుంది. అలాగే స్త్రీల విషయంలో మనము ప్రత్యేకంగా స్త్రీలకు చెప్పుకుంటూ ఉంటాము. అలాగే స్త్రీల విషయంలో ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చెప్పుకోదగ్గ పరిహారాలు ఏమిటి అంటే, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలతో పాటు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. స్థానచలన అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అనుకూలమైనటువంటి స్థానచలనం జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.